నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ కాదు. ఈ బృహత్కరంలో పాలు పంచుకుంటున్న మీరంతా చరిత్రలో భాగస్వాములు అవుతారన్నారు. ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉండొచ్చు, కానీ ఒక రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు అని అన్నారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధునూరులో ఇవాళ ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతులతో కలిసి ఆయన పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోసెల్లి క్యాంపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో కలిసి ఆయన సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించారు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది అని లోకేష్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి లోకేష్ ను స్థానిక తెలుగు సంఘం నాయకులు శాల్వా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కేసులు పెట్టినా, ఇబ్బంది పెట్టినా అనుకున్న దాని కోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవ్వరూ కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కర్ణాటక సొంత తల్లి లాంటిది. అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేనెప్పుడు భయపడేవాడిని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాలు పుష్ప యాగశామనోత్సవంతో ఘనంగా ముగిశాయి. చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల నది విహారము పవిత్ర కృష్ణా నదిలో కన్నుల పండుగగా జరిగింది. అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆలయం నుండి నది వరకు స్వామివార్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నుండి దేవదేవీరులకు పవిత్ర కృష్ణా నదిలో నది విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లే ఉత్సవము ప్రారంభమైంది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు నది విహారము నిర్వహించుటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్ద నుండి కూచిపూడి నృత్యం, కళాకారులు, సంప్రదాయ తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది. పుష్పాలంకరణ చేసిన ఫాంటుపై స్వామి అమ్మవార్లను అధిరోహింపజేసి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం పవిత్ర కృష్ణా నదిలో నది విహారం ప్రారంభం కాగా కళ్యాణోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో త్రిలోకమూలకు గుర్తుగా 3 సార్లు ప్రదక్షిణ చేయించి విహరింపచేస్తారు. నమో హిరణ్యబాహవే నాన్యే దిశాంచ పదయే నమో నమో వృక్షేభ్యో హరికి పశూనాం పదయే నమో నమః స్వస్తింజరాయ శ్రీమదే పథీనాం పదయే నమో నమో బఫలాయ విద్యాదేనానాం పదయే నమో నమో హరియేశాయోపవీదినే పుష్టానాం పదయే నమో నమో నమస్య ఏకీ జగత
मन्त्रिणे वाणिजाय गच्छानां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दयते वत्तीनां पतये ओ नमः कृत्स्नवीताय धावते नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमो नमो निषेधवे परिचरायारण्यानां पतये नमो नमः शृगाविभ्यो जिघागुं सद्योमुष्णदां पतये नमो सिमध्यो नक्तञ्चरद्धः प्रगृन्दानां पतये नमो नमो उष्णीषिणे गिरिजराजकुलञ्जानां पतये नमो नम इषमध्यो धन्वाविभ्यश्च वो नमो नमः तेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृतभ्यश्च वो नमोऽस्यभ्यो विद्यभ्यश्च वो नमो नम आसीनेभ्यश्च यानेभ्यश्च नमस्तभ्यो जाग्रभ्यश्च वो नमो गुच्छेभ्यो गुच्छपदिभ्यश्च वो नमो नमो भ्रातेभ्यो भ्रातपदिभ्यश्च वो नमो 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 रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपदिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्च वो नमो नमः शत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमः सक्षभ्योऽसकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुण्येभ्यो निशाचरेभ्यश्च वो नमो नमः वो नमो मृगेभ्यः स्वनेभ्यश्च वो नमो नमः स्वभ्यश्च वो రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా దాని ఫలాలు సామాన్యుడికి చేరాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు బడ్జెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అంటే కేవలం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, విశ్లేషకుల చర్చలతోనే ముగిసిపోయేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. నమస్కారం. ఈ రోజున బడ్జెట్ అనేది సామాన్యుడు కూడా రీచ్ అవ్వాలి, సామాన్యుడు కూడా అవగాహన పరచుకోవాలి. మన రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఏ విధంగా బడ్జెట్ని ఒక దశల వారీగా మనం ఎలకేషన్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తే ఏ విధమైన లాభాలు సమాజానికి వస్తాయి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఆ బడ్జెట్ మీద అవగాహన లేని వాళ్ళు అర్థం చేసుకోలేక ఏదైనా అపోహలు పడినా వాటిని బడ్జెట్ రీచ్ ద్వారా నివృత్తపరిచి ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి ఈ యొక్క బడ్జెట్ మనకు బంగారు బాట అనే విధంగా బడ్జెట్లో వచ్చిన లాభ నష్టాల ద్వారా, బడ్జెట్లో వచ్చిన ఎలకేషన్స్ ద్వారా మనం సమాజంలో సంపద సృష్టించవచ్చు. మన బడ్జెట్ అంతా కూడా అది పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఈ అభివృద్ధి ద్వారా సంపద సృష్టించడానికి మరిన్ని సంక్షేమ కార్యాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసే బడ్జెట్. దీన్ని ప్రతి సామాన్యుడు కూడా అవగాహన పరచాలని చెప్పి ఒక నూతన విధానంలో నారా చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం మన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గారు, జోనల్ కమిషనర్ షమీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా సమావేశమై ప్రజల్ని సమీకరించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారందరూ కూడా స్థానికంగా ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్తే దానివల్ల మనం ఏ విధంగా వరదల్లో ప్రభుత్వానికి ఎంత నష్టమవుతుంది, రానున్న రోజులు ఆ వరదలు రాకుండా అరికట్టగలిగితే మన ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుంది, ప్రజలకి ఎంత లాభం వస్తుంది. ప్రజలకి ఒక వరద వస్తే వాళ్ళు ఆ ఇళ్ళు అన్నీ కూడా కోల్పోయే పరిస్థితి నుంచి ప్రభుత్వం ఇచ్చే కొంత సహాయం సరిపోక మిగతా అంతా అప్పులు పాలే సందర్భంలో ఇవాళ ఆ వరదలే నివారణకి మనం బడ్జెట్ కేటాయించి వరదలు నివారిస్తే ఏ విధంగా ప్రజలకి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది. దానికి అయ్యే ఖర్చు, ఆ వరదల నివారణ కోసం అయ్యే ఖర్చు 200 కోట్లు అయితే గవర్నమెంట్కి ప్రజలకి దానివల్ల రక్షణ పొంది 2000 కోట్లు మనకి ఒకే సంవత్సరం లాభం వచ్చే సందర్భాలు ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా సామాన్యులకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టమని ఆదేశించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో బడ్జెట్ ఏదో అక్కడ వస్తుంది, విశ్లేషకులు
విమర్శకులు ఏదో స్టేట్ జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం కలిగించే విధంగా శిక్షణ కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా బార్ కౌన్సిల్ సభ్యులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ కృపా సాగర్ లో అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బార్ కౌన్సిల్ సిబ్బంది న్యాయవాదుల సహకారం మరువలేనిదని కొనియాడారు. బార్ కౌన్సిల్ ఎన్నికలలో గెలుపొందిన బార్ కౌన్సిల్ సభ్యుల సన్మాన సభ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషసాయి కృపా సాగర్ లో మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది న్యాయవాదుల సంక్షేమం, భద్రత, వృత్తిలో ఎదుగుదల, న్యాయవాద కుటుంబాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా బార్ కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎంతో కాలంగా ఎకానమీ విషయం పెండింగ్ లో ఉందని కొత్తగా ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులకు వారు సూచించారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల టీంలో తాము కూడా ఉండటం సంతోషదాయకమన్నారు. వేదిక మీద ఉన్నటువంటి న్యాయమూర్తులు మిత్రులారా, అరే మీరంతా ఓటర్లకు ఎన్నికలు ఎట్లా జరిగిందని చెప్పడం సాహసం అవుతుంది. కాకపోతే ఒకటి కౌంటింగ్ లో మాత్రం జరిగినటువంటి కృషి తప్పనిసరిగా మనం అందరం వీళ్ళందరికీ కేశరాయ్ గారి దగ్గర నుంచి, కృపాసాగర్ గారి దగ్గర నుంచి, వేణు గారి నుంచి అందరికీ బార్ కౌన్సిల్ స్టాఫ్ మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కృషిని మీరు చాలా మంది ఆన్లైన్ లో చూసుంటారు. డెఫినెట్ గా మనం ఇందా చెప్పినట్టుగా వెనక మొదలు పెట్టినటువంటి ప్రక్రియను ముగించామంటే దానికి ఉన్నటువంటి కృషి ఎటువంటి ఎన్నికలు ఎటువంటి అంటే నాకు వైకుంఠపాళి ఆట గుర్తు వస్తుంది. చిన్నప్పుడు మనం ఆడిన ఆట ఎవరిని పాము కాటేస్తుందో ఎవరు నిచ్చెన ఎక్కిస్తుందో తెలియదు. పాపం పాము కాటేసిన వాళ్ళేమో మాతో రాలేకపోయారు, నిచ్చెలు ఎక్కించిన వాళ్ళంతా మేము పైన ఈ ఆట ఇది. అందుకని చూసాం కదా చివరి రోజున జరిగినటువంటి అంత ఉత్కంఠత ఎలా ఉన్నదో ఇందాక చెప్పారు. ఒక 3.4 లో ఒక ఆయన ముందు పడితే ఒక ఆయన ముందుకు వెళ్ళిపోయారు, 71-51. మరి అటువంటి దీంట్లో ఆ ఉత్కంఠతో వీళ్ళు చేసినటువంటి వాళ్ళకి అందరూ మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, ఈ బార్ కౌన్సిల్ దగ్గరకు వచ్చేసరికంటే తిరిగి ఎన్నికైనటువంటి పాత వాళ్ళం, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళం ఒక వీళ్ళంతా కలిసి పనిచేయడం. దీంట్లో కొత్తది ఏంటంటే మహిళా సభ్యులు ఇంతమంది రావడం, ఈ రిప్రజెంటేషన్ తోటి వీళ్ళంతా రావడం అనేటువంటి అందరూ ఆహ్వానించదగింది. తప్పనిసరిగా ఈ వృత్తి మొదట్లో ఇది పురుషుల వృత్తి అనుకునేటువంటి పరిస్థితిలో మహిళలు ఇప్పుడు వచ్చి రావటం చూస్తే ఇప్పుడు జ్యుడిషియరీలో వచ్చేసరికి 60% అయ్యారు. మన ఎవరితో మాట్లాడతారు, న్యాయవాదులు కూడా వీళ్ళు మాట్లాడతారు, పెరిగిపోతారు. పురుషులే బాగా రిజర్వేషన్ కావాలనే పరిస్థితి వృత్తిలో కూడా రావచ్చేమో అనేటువంటిది అనిపిస్తా ఉందనుకోండి. అందుకని తప్పనిసరిగా న్యాయవాదుల యొక్క ఆకాంక్షలు నాతోటి బార్ కౌన్సిల్ సభ్యులు సభ్యులందరూ కూడా, అలాగే మీ అందరూ కూడా నమస్కారాలు. ముందుగా ఈ యొక్క ఎలక్షన్ నిర్వహించిన టీం అందరికి కూడా నా వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సన్మానం అంటే చాలా ఆనందంగా వచ్చాం సన్మాన శాఖలో కప్పుకోవడానికి. కానీ బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏ ఉద్దేశంతో మీరు ఓటేసి గెలిపించారో గురుతర బాధ్యత, బరువు చాలా బార్ కౌన్సిల్ మీద ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ న్యాయవాదులు అందరూ కూడా ఆశతో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా భరిస్తే మరి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ నా ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తే బాగుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. న్యాయశాఖ మంత్రి గారు కూడా ఇది ఆల్ ఇండియా మొత్తం మీద కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పరిశీలన ఉంది. ఎన్ని హాస్పిటల్స్, డాక్టర్స్ అవసరం అవుతాయో వాటిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా అది సెనెట్ కమిటీ ముందు ఉన్నది, అది రాగానే పార్లమెంట్ లో పెట్టి దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. బహుశా బార్ కౌన్సిల్ మనం కూడా వారు కొంచెం స్పీడప్ చేసి అది అయ్యేటట్టుగా చేస్తే మన బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా. తిరుమల పవిత్రను కాపాడే దిశగా బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ప్రముఖ పూజ నిర్వహించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. 175 నియోజకవర్గాల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బీఆర్ నాయుడును తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి అరిష్టమని అన్నారు.
టీటీడీ చైర్మన్ గా ఒక టీవీ ప్రతినిధిని నియమించడమే చంద్రబాబు చేసిన పెద్ద ఘోరమైన తప్పు అని అన్నారు. తిరుపతి ప్రతిష్టతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడును తొలగించలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందని తీవ్రంగా చంద్రబాబు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందారని జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరం వచ్చి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజ చేయాలని పార్టీ ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే తిరుపతి దేవస్థానం దానిలో చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు ఆయన ఒక అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఇంకా చైర్మన్గా కొనసాగటం అనేది ఈ రాష్ట్రానికి అరిష్టం. తక్షణమే అతను రాజీనామా చేయాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తొలగించాలి అనేది మా డిమాండ్. వెంకటేశ్వర స్వామిని కూడా అదే మేము ప్రార్థించడం జరిగింది. బీఆర్ నాయుడు అనే వ్యక్తి భక్తుడు కాదు, నిజంగా ఒక వ్యాపారవేత్త, TV5 యజమాని. దానితో పాటు అనేక మోసపూరితమైన వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడమే పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం. ఆ తరువాత ఆయన అపవిత్ర కార్యక్రమాలు అనేకం బయటకు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడు పుట్టినరోజుకి వెళ్తే ఆయనే ఉన్నాడు. ఎవరు? బీఆర్ నాయుడు గారు. అపవిత్రమైన బీఆర్ నాయుడు గారే ఉన్నారు. నిన్న ఒంటిమెట్ట వెళ్తే బీఆర్ నాయుడు గారే ఉన్నారు. ఒక అపవిత్రమైన కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని తిరుపతి దేవస్థానం చైర్మన్గా తొలగించలేనటువంటి అసమర్థంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఆ బీఆర్ నాయుడిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పవిత్రమైనటువంటి లడ్డూలో పంది మాంసపు కొవ్వు, చేప కొవ్వు ఉన్నాయని తీవ్రంగా ప్రచారం చేశారు. చూశారు కదా మీరు. ఒక సంవత్సరం పైచిలుకు పాటు అదే ప్రచారం ఈ రాష్ట్రంలో. చివరికి ఏమైంది? రుజువు కానటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి ఏపీకి ఆధునిక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఆటంకాలు ఎదుర్కొని రాజధానిగా చట్టభద్రత కల్పించడం చూసి తట్టుకోలేని సైకో మనస్తత్వం కలిగిన జగన్ వికృత రూపంతో ఆధునిక అసురుడుగా ఏపీకి అన్యాయం చేయడానికి అనేక వికృత చేష్టలు చేశారు. సైకో మనస్తత్వంతో వికృతమైన చేష్టలతో ఏపీ అమరావతి రాజధానిపై మీడియా సమావేశంలో పిచ్చి మాటలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత మారుస్తామని మాట్లాడడం చూస్తే పిచ్చి పట్టిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో చట్టం పెడితే అనేక రాష్ట్రాల సభ్యులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తమిళనాడు, కర్ణాటక వాళ్లు సపోర్ట్ చేస్తే జగన్ మాత్రం పిచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. పాకిస్తాన్ స్వభావం కలిగిన జగన్ కు పార్లమెంట్ లో పాకిస్తాన్ వాళ్లు వచ్చి సపోర్ట్ చేస్తారేమో అనుమానం కలుగుతోంది. అసురులు సృష్టించినటువంటి అనేక సమస్యల్ని తొలగించి భారత అత్యున్నత పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడానికి సహకరించినటువంటి భారత ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి, తెలుగు ప్రజల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం రాష్ట్ర నాయకులు లోకేష్ గారికి, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించి మద్దతు తెలిపినటువంటి అన్ని పార్టీలకి అమరావతి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందం. దాదాపు 2 రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ రాష్ట్రానికి 1953కి ముందు నుంచి అనేకమైనటువంటి గాయాలు తగులుతూ ఉన్నాయి. 53,
తర్వాత 53లో సాధించుకున్నటువంటి రాష్ట్రం లేకుండా తెలంగాణ వాళ్ళ వల్ల గాయాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వల్ల గాయాలు, స్వరాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధునిక రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం, గాయాలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక శాశ్వతమైనటువంటి రాజధాని రాజ్యాంగబద్ధంగా సాధించుకున్నటువంటి సందర్భం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధానికి భూములు ఇచ్చారో రైతులు చాలా ఆనందంలో ఉన్నారు. రైతులు భూములు ఇచ్చినప్పటికీ రాజధాని ఏర్పడటం అనేది రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. దాన్ని సాధించుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకనాడు దేవతలు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు నెత్తురు తీసుకొచ్చి పోసేవాళ్ళు, రక్తం తీసుకొచ్చి పోసేవాళ్ళు, గాలి వాన సృష్టించేవాళ్ళు, లేకపోతే అనేకమైనటువంటి విఘ్నాలు సృష్టించేవాడు. రాక్షస సంతతికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేక, అమరావతికి శాశ్వతమైనటువంటి పరిష్కారం రావటం ఇష్టం లేక, ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకోవటం ఇష్టం లేక మెంటల్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గుంటూరులో గుండె శస్త్రచికిత్స వైద్య బృందం ఒక విశిష్టమైన వైద్య విజయాన్ని నమోదు చేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి మెలకువలోని కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆధునిక గుండె వైద్యంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. ఈ రోగి డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో పాటు 3 గుండె రక్తనాళాలలో తీవ్రమైన పూడికలతో బాధపడుతూ గతంలో కుడి ఊపిరితిత్తి క్యాన్సర్ కు చికిత్స పొందారు. కుడి ఊపిరితిత్తి భాగాన్ని తొలగించి లొబెక్టమీ శస్త్రచికిత్స అనంతరం రేడియోథెరపీ, కియోథెరపీ కారణంగా ఊపిరితిత్తుల పనితీరు గణనీయంగా దెబ్బతింది. ఈ కారణంగా సాధారణ మొదతో చేసే గుండె శస్త్రచికిత్స ఈ రోగికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రముఖ సీనియర్ గుండె శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జయరాం పాయ్ మరియు సీనియర్ డిఎం అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ లోగనాథన్ ఆధ్వర్యంలో సాధారణ అనస్థీషియా ఇవ్వకుండా మెలకువలోనే బైపాస్ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ వినూత్న పద్ధతి వల్ల వెంటిలేటర్ అవసరం లేకపోవడంతో శస్త్రచికిత్స అనంతరం వచ్చే ఊపిరితిత్తుల సంబంధిత సంక్లిష్టతలు గణనీయంగా తగ్గాయి. ఈ బైపాస్ సర్జరీలో మత్తు ఇవ్వకుండా, అంటే ఎవేక్ పేషెంట్కి అంతా తెలుస్తూనే ఉంటుంది, ఎవేక్ బైపాస్ సర్జరీ చేశారు. సో దాని డీటెయిల్స్ ఇంకొంచెం చెప్తారు. అయితే ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దాదాపు ఫస్ట్ కార్డియక్ ఆపరేషన్ 1996లో చేసాం. ఈ కోస్టల్ హెల్త్ కారిడార్లో విజయవాడలో చేసాం. ఆ తర్వాత 2016 నుంచి గుంటూరులో మొదలుపెట్టి గుంటూరులో సర్జరీస్, అలాగే ఒంగోలులో కూడా సర్జరీలు చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెద్ద కార్డియోథొరాసిక్ సర్జికల్ టీము ఏర్పడింది. అంటే మనం చిన్నపిల్లల సర్జరీలు దాదాపు ఒక 1500 చేసాం. అవి కాక ఒక 30,000 పైగా గుండె బైపాస్ సర్జరీలు కానీ, వాల్వ్ ఆపరేషన్స్ కానీ, కాంప్లెక్స్ కార్డియక్ సర్జరీస్ అన్నీ చేయగలిగాం. మినిమల్ యాక్సెస్ సర్జరీస్ కానీ ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు ఈ కోస్టల్ హెల్త్ కారిడార్ అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి 1000 పడకలు కూడా ఒక హాస్పిటల్ కిందే వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము ఇంటర్ కనెక్టివిటీ, పేషెంట్స్ గురించి మాట్లాడుకోవడం కానీ, సర్వీసులు గుంటూరు సర్జన్స్ విజయవాడ కానీ, విజయవాడ సర్జన్స్ గుంటూరు కానీ, ఇక్కడి నుంచి ఒంగోలు కానీ, అంటే ఈ 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ కూడా నిష్ణాతులైనటువంటి సర్జికల్ టీమ్. ప్రాబబ్లీ ఇండియాలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా 6 కార్డియోథొరాసిక్ సర్జన్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే హాస్పిటల్లో ఇంత అనుభవంతో, అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 10,000-15,000 సర్జరీలు చేసినటువంటి అనుభవం. అందులో మినిమల్ యాక్సెస్ కార్డియక్ సర్జరీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్, అయోటిక్ వాల్వ్ సర్జరీ, వాల్వ్స్ డబుల్ వాల్వ్ సర్జరీ, కమాండో ఆపరేషన్ అంటారు. మళ్ళీ దాని లోపల ఇంకా వేరే రిపేర్స్ లాగా చేస్తారు. ఎక్స్పీరియన్స్ కూడా వెళ్ళకుంది. అండ్ సార్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా కూడా జాయిన్ అయ్యారో ఆయన కూడా ప్రీవియస్గా మిక్స్డ్ సర్జరీస్ 1200 మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీస్ అని అవి కూడా చేస్తున్నారు. సో ఏదైతే పెద్ద మనం అనుకున్నట్టు హైదరాబాద్, చెన్నై వాటిలో జరుగుతున్నాయో అంతకంటే మంచిగా దానిలో 30% తక్కువ దీంతో మనం చేయగలుగుతున్నాము ఇక్కడ. సో
సో థ్యాంక్ యూ ఆల్ అండి. మీ ద్వారా అందరికీ ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలియాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. నాకు 2018లో లంగ్ లోబెట్టడం జరిగింది సార్. తర్వాత మళ్ళా ఒక నెల క్రితం కొంచెం హార్ట్లో బరువు పెట్టినట్టుగా అనిపించింది. గమ్మత్ ఏంటంటే నాది లంగ్లో క్యాన్సర్ ఉందనేది ఉన్నాను. ఇక్కడే నాకు ట్రేస్ అవుతుంది. చాలా సంతోషంగా 2018లో చెప్పారు. అప్పుడు పౌర్ణమిస్ట్ వచ్చేసి నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత చెప్పారు ముక్కులో నుంచి బ్రాంకోస్కోపీ తీయాలమ్మా అని. సరే ఆ తర్వాత తీశారు. తర్వాత ఇక్కడ బాబురావు గారు కూడా చూపించారు. తర్వాత ఒమేగాలో చేశారు. కానీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందండి. కానీ గమ్మత్ అంటే నేను చాలా చాలా భయపడిపోయాను. లంగ్ సంబంధంగా ప్రాబ్లం ఉంది, మరి ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా చాలా నేను భయపడితే జయరాంపాయ్ గారు ముఖ్యంగా నాకు మంచి ప్రోత్సాహం ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే లోకనాథ్ సార్ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా పి రమేష్ బాబు గారికి వందనాలు సార్. చాలా సంతోషంగా ఎలాంటి నొప్పి కూడా లేదు. చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను సార్. మిగిలిన స్టాఫ్ అందరూ కూడా. వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.